ఇప్పుడు ఏమైపోయింది? ఆ హామీలు ఏమైనాయని ప్రజలు ఎవరన్నా అడిగితే ఈ హామీలు అమలు చేయలేక దుష్ప్రచారానికి దిగుతున్నారు. నేను శాసనసభలో చెప్పాను, బడ్జెట్ సమావేశాల్లో మీరు 7 లక్షల కోట్ల అప్పు అని చేస్తున్న గోబల్స్ ప్రచారం తప్పు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా అదేవిధంగా విద్యుత్తు అప్పులు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన అప్పులతో సహా 4,26,000 కోట్లు మాత్రమే అని చెప్పాం. ఇది నేను బయట చెప్పలే, శాసనసభలో చెప్పాం. కానీ వీళ్ళు హామీలు అమలు చేయజేతగాక 7 లక్షల కోట్ల అప్పు అని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి క్లిష్టమైన సమయంతో సహా 4,26,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లు దాటింది. ఈయన చేసిన అప్పు 1,00,000 కోట్లు దాటింది. అంటే నువ్వు 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు దాటుతుంది నీది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4,26,000 కోట్లు అయితే నువ్వు 5 ఏళ్లలోనే 5 లక్షల కోట్లు దాటుతున్నావు. నువ్వా మమ్మల్ని విమర్శించేది? ఎన్నికలప్పుడు కొంతమంది క్వశ్చన్లు వేసినారు, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఈ హామీలన్నీ ఎట్లా అమలు చేస్తారు, ఇవి ఆచరణ సాధ్యమా అంటే ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కనే చెప్పిండు, కాంగ్రెస్ పార్టీకి ఆస్తులు ఎట్లా పెంచాలనో ఆదాయం ఎట్లా పెంచాలనో బాగా తెలుసని మాట్లాడిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, చాలే, కానీ ఆ హామీలు నెరవేర్చిన ఆయన ఎంత బాగా చెప్పిండు. మా కాంగ్రెస్ పార్టీకి ఆదాయం పెంచుకోవడం బాగా అలవాటట. ఆదాయం పెంచుకున్నారు, మీ ఆదాయం పెంచుతున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం పెంచుతలేరు మీరు. మీ అలవాటు మీ సొంత ఆదాయాలు పెంచుతున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, రాష్ట్ర ఆదాయం పెంచలే మీరు. ఇక ఇరిగేషన్ రంగం అసలు వచ్చి రాగానే ఆదిలోనే హంసపాద్ అన్నట్టు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణా నది మీద మన ప్రాజెక్టులు మన రాష్ట్రం యొక్క పరిధిలో ఉండేటట్టు కాపాడింది. కానీ వీళ్ళు వచ్చి రాగానే కేఆర్ఎంబీకి అప్పచెప్పింది. మళ్ళీ కేసీఆర్ గారు బయలుదేరితే భయపడి అసెంబ్లీలో తీర్మానం చేసింది తప్ప మీకు రాష్ట్రము రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రాజెక్టులు కాపాడే సోయి కూడా లేకుండా పోయింది. అయితే ఈ మధ్య మీరు చూస్తున్నారు, 1,53,00,000 పంట పండింది, ఇదేదో మా కాంగ్రెస్ పార్టీ ఘనత అని ఈ మధ్య మాట్లాడుతున్నారు మంత్రులు. మరి 1,53,00,000 పంట పండితే మా ఘనత అంటున్నారు కదా. 2014 కంటే ముందు 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, 16 ఏళ్ళు పాలించింది నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 2014-15కు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరిధాన్యం ఎంత అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు. మరి 66 ఏళ్లలో మీరు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,68,00,000 మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,00,000 మెట్రిక్ టన్నుల పంట పెంచింది. 66 ఏళ్లలో మీరు పండించింది 68 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 10 ఏళ్లలో దాన్ని 1,68,00,000 మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. అంటే ఏం చేయకపోతేనే 1,68,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందా? ఏమైనా మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో 1,68,00,000 పంట పండిందా? మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసినాం, అన్ని ప్రాజెక్టుల కాలువల ద్వారా తూములు పెట్టి చెరువులకు అనుసంధానం చేసి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే ప్రయత్నం చేశాం. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అన్ని వాగుల మీద 1,200కు పైగా చెక్ డ్యాములు కట్టాం. రైతు బంధు పథకాన్ని తెచ్చి రైతుకు భరోసానిచ్చాం. మీరు పెండింగ్లో పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6,35,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో సాగునీరు అందించాం. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఆ ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా చెరువులు నింపి చెక్ డ్యాములు నింపి బ్రహ్మాండంగా పంటలు పండించే ప్రయత్నం చేశాం. ఖమ్మం జిల్లా కడుపు నింపేందుకు సీతారామ ప్రాజెక్టుతో పాటు భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ గారు కాదా? అంటే ఇవన్నీ చేయడం వల్లనే ఇంత అద్భుతమైన పంట పండింది.
అసలు మీరు ఏం చేసి నేను అడుగుతాను, మీరేదో బాగా 1,54,00,000 పంట పండిందని డబ్బా కొడుతుంది కదా. మీ ఏడాది కాలంలో, మీ ఏడాది పాలనలో ఒక్క చెరువు బాగా చేసిండ్రా, ఒక్క చెక్ డ్యామ్ కట్టినరా, ఒక్క కాలువ దవ్వినరా? మీరు నిజంగా పంట పండడానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి. 10 ఏళ్ల కేసీఆర్ కృషి కదా, అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి కదా. మీరు ఏం చెప్పిండ్రు? ప్రతి సంవత్సరం 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెస్తా అని అసెంబ్లీలో గంభీరంగా ప్రకటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతున్న ఏడాది అయింది కదా, పోదాం పని, యాడికి పోదాము? 6.5 లక్షల ఎకరాలు కాదు, 6,500 ఎకరాల కన్నా 1% అన్న ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చారేమో చూపించండి. 6.5 లక్షలు అన్నారు కదా, 1% అంటే 6,500 ఎకరాలు. 6,500 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. అంటే ఎక్కడ చేసిందేం లేదు. గత ప్రభుత్వం చేసిన పనులకే రిబ్బన్లు కత్తిరించుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. నిన్న నల్గొండ పోయిండు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ కేసీఆర్ చేసిందే, మెడికల్ కాలేజు కేసీఆర్ కట్టిందే, ఆ ఉదయ సముద్రం ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది. వాటికి కొబ్బరికాయలు కొట్టొచ్చిండు తప్ప మీ ఏడాదిలో 3 నువ్వు చేసింది ఒక్కటి చెప్పు నాకు. నిన్న నువ్వు కొబ్బరికాయ కొట్టింది అట్లా ఒక్కటని ఉన్నదా 3? ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నేను పాలమూరు బిడ్డను అని తెగరెచ్చిపోతాడు. నీ ఏడాది పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తిన వారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నేను పాలమూరు బిడ్డనని చెప్పుకునే నైతిక హక్కే నీకు లేదు. నిజంగా నువ్వు పాలమూరు బిడ్డవైతే కొద్దిపాటి పని చేస్తే ఈ పాటికి పాలమూరు ప్రాజెక్టులోని అన్ని రిజర్వాయర్లు నింపేటువంటి అవకాశం ఉండే. కానీ దాన్ని పండబెట్టినావు, నువ్వు పాలమూరు ప్రజలకు అన్యాయం చేసినావు. అంటే దీన్ని బట్టి ఒక లైన్లో చెప్పాలంటే కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. అంతకు మించి ఇరిగేషన్ అయితే ఎక్కడ 1 ఎకరం పెరిగింది అయితే లేదు. ఇక రైతులు, రేవంత్ పాలనలో రైతుల గురించి చెప్పాలంటే రేవంత్ పాలనలో రైతు సంక్షేమానికి రాహుకాలం పట్టింది, వ్యవసాయానికి గ్రహణం పట్టింది. రుణమాఫీ మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజు ఏం చెప్పారు? పరిగెత్తండి, కొత్త లోన్లు తెచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతామన్నారు. తానైతే ప్రమాణ స్వీకారం చేసిండు 7వ తారీఖు నాడు. కానీ రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిండు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు. 7వ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం, పదే ప్రశ్నించినాం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. కనబడితే ఒట్టే. ఇక ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు, కొట్లు, తిట్లు, నోట్లు, ఇంతకుమించి ఏం లేదు. కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. ఈయన ఎట్లాంటివాడంటే 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి 3 కోట్ల మంది దేవతల్ని మోసం చేయడా ఈయనకో లెక్కనా నేను అంటా ఉన్నా. ఆ దేవుళ్ళని కూడా మోసం చేసిండు. ఉన్నవాళ్ళు అంటుండు భూకంపం అందుకే వచ్చింది, సమ్మక్క సారక్కది కూడా వచ్చింది అంటున్నారు. ఇవాళ నిప్పులాంటి నిజం ఏంటంటే ఈరోజు కూడా మన రాష్ట్రంలో 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఏ ఊరికి పోయినా సరే ఇంకా 50% మంది రైతులు మిగిలే ఉన్నారు. 31 రకాల సాకులు పెట్టి ఎట్లా రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండు తప్ప రేవంత్ రెడ్డి ఎట్లా రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలే. స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్లోనేమో 49,500 కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లోనేమో 31,000 కోట్లు అని చెప్పారు. చివరికి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు మాత్రమే. 49,500 పోయి 31,000 అయింది. 31,000 పోయి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు. ఇంకా రుణమాఫీ అయిపోయిందని డబ్బా కొడుతున్నారు. సగం కూడా చేయలే మీరు. ఇవాళ ఈ రకంగా రైతులను
దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి.